టబు, నాగార్జున ఈ ఆన్ స్క్రీన్ పెయిర్ కలిసి వర్క్ చేసి దాదాపు 28 ఏళ్లు దాటుతుంది. అయినా ఈ జంట కోవకి ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ వెండి తెరపై కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. కింగ్ నాగార్జున 100వ సినిమాలో టబు ఎంట్రీ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ లో భాగమవ్వడం గురించి టబునే స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు చర్చ మరింత పెరిగింది. మరి నాగార్జున కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైన 100వ సినిమా విశేషాల గురించి ఇప్పుడు చూద్దాం. అక్కినేని నాగార్జున ఇప్పటి వరకు 99 సినిమాల్లో నటించి తన ఫిలిం కెరీర్లో 100వ సినీ మైలురాయికి చేరుకున్నారు. కింగ్ 100వ సినిమా అంటే అక్కినేని అభిమానులకు ప్రత్యేకమైన ఆసక్తి సహజం. అందుకే కింగ్ 100వ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు లేకుండా సైలెంట్గా షూటింగ్ కొనసాగుతోంది. నాగార్జున సరసన 3 హీరోయిన్లు కనిపించనున్నారని, అందులో సీనియర్ నటి టబు కూడా ఉన్నారని చాలా రోజులుగా వార్తలు వినిపించాయి. ఇప్పుడు అదే విషయాన్ని టబు స్వయంగా ధృవీకరించింది. షూటింగ్ లొకేషన్ నుండి క్లాప్ బోర్డ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ సినిమాలో తాను భాగమని తెలిపింది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మరోసారి ఫుల్ బజ్ క్రియేట్ అయింది. నాగార్జున టబు జంటకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా నిన్నే పెళ్లాడతా సినిమా తర్వాత ఈ కాంబినేషన్కు మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇప్పుడు దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ జోడీ మళ్ళీ ఒకే తెరపై కనిపించబోతుండడంతో అందరిలో మరింత ఆసక్తి నెలకొంది. టబు స్వయంగా షూటింగ్ లొకేషన్ నుండి క్లాప్ బోర్డ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో టబు చేసిన ఈ పోస్టుపై అక్కినేని హీరో సుశాంత్ కూడా స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. డైరెక్టర్ కార్తిక్ కూడా మీతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని కామెంట్ చేశారు. ఈ సినిమాలో టబు పాత్ర ఎలా ఉండబోతోంది, మిగతా హీరోయిన్లు ఎవరు అనే విషయాలు ఇంకా సస్పెన్స్ గానే ఉంది. నాగార్జున కెరీర్లో మైలురాయిగా నిలిచే ఈ కింగ్ 100వ సినిమా అభిమానులకు ప్రత్యేక అనుభూతి ఇవ్వబోతోందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.